ఈ చెడుగు పొడుగు వానలకు రైతన్నలకు చిన్నగా కష్టం రాలేదు. ఎంతో మంది రైతుల పంటలు అయితే ఆగం అయిపోయినాయి కదుల్లో. మొత్తం మీద వాళ్ళను ఆదుకోవాలని హరీష్ రావు సార్ ఇలా ప్రెస్ మీట్ పెట్టిండు. అలా మరి ఏం మాట్లాడిండు, ఏం సంగతి ఓసారి చూద్దాం పండి. నిన్న నష్టపోయిన రైతులను కలిసిండు, ఇవాళ రైతుల కోసం ప్రెస్ మీట్ పెట్టిండు. రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల పంటలు ఎండిపోయినాయి అంటుళ్ళు. హరీష్ రావు సార్ చెప్తుంటే మస్తు బాధ అనిపిస్తున్నది మళ్ళా రైతులందరికీ. రాష్ట్రంలో దాదాపు 20 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయినట్టుగా మా పార్టీకి ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం. ఇలా 20 లక్షల ఎకరాల్లో పంట ఎండుతా ఉంటే ఇప్పటికీ కాంగ్రెస్ వచ్చిన ఈ 100 రోజుల్లో 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పరిస్థితి ఏమో ఇంత గంభీరంగా ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం అసలు ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, ఈ మంత్రులకు టైం దొరకలేదు. క్షేత్రస్థాయిలో వెళ్లి పరిస్థితిని అంచనా వేయడానికి కానీ, రైతుల్ని ఓదార్చడానికి కానీ, రైతులకు భరోసా కల్పించడానికి కానీ ఈ ప్రభుత్వానికి అసలు టైం దొరకలేదు. సారు చెప్పింది నిజమే నుల్లో. రాష్ట్రంలో పంటలకు నీళ్లు లేక చెడుగు పొడుగు వానలకు చాలా పంటలు నష్టమైంది. పాపం రైతుల బాధ అంటే బాధ కాదుల్లో. రాష్ట్ర ప్రభుత్వము జిల్లా కలెక్టర్లకో, ఆర్డీఓలకో, వ్యవసాయ శాఖ అధికారులకో రాష్ట్ర స్థాయి నుంచి అధికారుల బృందాన్ని పంపించి పరిస్థితిని సమీక్షించడం కానీ, రైతులకు ఒక భరోసా కల్పించడం కానీ ఈ ప్రభుత్వం చేయడం లేదు. ఇప్పుడు గతంలో నేను అడిగాను, కేసీఆర్ గారి హయాంలో ఎన్నడూ కూడా ఈ కొత్తగా బోర్లేసే పరిస్థితి రాలే. ఊర్లల్లో బోరు బండ్లు కనబడలేదు, బావులు పూడిక తీయడానికి క్రేన్లు కిరాయికి తెచ్చుకునే పరిస్థితి లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ రాగానే మళ్ళా బోర్లేసుడు. నేను ఇప్పుడే చెప్పినట్టు ఒక్కొక్క రైతు 6 బోర్లు 8 బోర్లు వేస్తే ఇలా బోరు పొక్కల్లోనే వాళ్ళ కష్టం, వాళ్ళ చెమట చుక్కలు పోతా ఉన్నాయి, అప్పుల పాలైతా ఉన్నారు, ఆందోళనలో ఉన్నారు రైతులు. కానీ ప్రభుత్వం అసలు చీమగుట్టినట్లేదు, కనీసం కదిలినటువంటి పరిస్థితి కూడా లేదు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఇట్లా అల్లాడిపోతుంటే రుణాలు కట్టాలని చెప్పి క్షణాలల్లో నోటీసులు పంపుతున్నారు. గిదేం పద్ధతి అని చెప్పి గీ తీర్లా ప్రశ్నించిండు హరీష్ రావు సారు. ఇది అంతా ఒకవైపు ఉంటే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు, ఒకవైపు రైతులు చాలా ఆందోళనలో ఉండి పంటలు ఎండిపోతా ఉంటే, రైతు బంధు రాకపోతే వడగల్ల వానబడి పరిశాన్ అవుతుంటే, మూడోది ఇగో బ్యాంకుల వాళ్ళు అప్పులు కట్టండి అని చెప్పి నోటీసులు ఇచ్చి ఊర్ల మీద పడ్డారు. ఇది ఎక్కడ అంటే సంగారెడ్డి జిల్లా రేగోడు మండలంలో ఏపీజీవీబీ బ్యాంకు రేగోడు, కోత్వాన్పల్లి, వెంకటాపూరు, మర్పల్లి, చౌదర్పల్లి తదితర గ్రామాల్లోకి వెళ్లి అప్పులు కట్టరా మిమ్మల్ని కోర్టులో కేసులు పెడతాం అని చెప్పి లీగల్ నోటీసులు ఇచ్చారు. ఇవన్నీ కూడా అడ్వకేట్ ద్వారా బ్యాంక్ ఇచ్చిన లీగల్ నోటీస్. ఇగో ఇది బ్యాంకు వాళ్ళే స్వయంగా ఇచ్చినటువంటి నోటీస్. సారు చెప్తున్నది నిజమే నుల్లో. మొన్న సంగారెడ్డి జిల్లాలో రైతులకు మస్తు తిప్పలయ్యింది. బ్యాంకు ఆఫీసర్లు వచ్చి రైతులకు నోటీసులు ఇచ్చిర్రు, పైసలు కట్టరా అని చెప్పి ఇగో ఈ తీర్ల లడాయి అయ్యింది. నాకు రేవంత్ రెడ్డి సంబంధం లేదు. అప్పు తీసుకున్నారు, అప్పు తీసుకుని కట్టాలి, అదే సంబంధం నాకు. నాకు రేవంత్ రెడ్డి చెప్పిండు, నరేంద్ర మోడీ చెప్పిండు, నాకు సంబంధం లేదు. వాళ్ళు ఏదైనా బ్యాంక్ ఇస్తే మేము ఇస్తాం. రేవంత్ రెడ్డి చెప్తేనే లోన్ ఇచ్చినామా, అది గవర్నమెంట్. ఇప్పుడు అప్పుడేమో ఇప్పుడేమో కట్టుండే పానం ల్యాండ్ గిట్లా రాలేదు సార్. ఇప్పుడు ధరణి తీసేస్తా అంటుండు కదా సార్, అప్పుడు భూములు మారుతాయేమో. ప్రెషర్ పెట్టి ఒక్కడు పోయినా ప్రశాంతం అవుతుంది, లొల్లి పెట్టకుండా చచ్చిపోతారని. చూసిరు గదుల్లో రైతుల గోస. రేవంత్ సారు సీఎం అయినాక డిసెంబర్ 9 తారీఖున రైతుల రుణమాఫీ చేస్తా అని చెప్పి హామీ ఇచ్చిండు. 9 తారీఖే గడిచిపాయే, రుణమాఫీ అయితే లేకపాయే. ఎట్లా ఓట్లు అడుగుతారు, ఏం సంగతి అని చెప్పి ఓ గీ తీర్ల గరమైండు హరీష్ రావు సారు. ఏ మొహం పెట్టుకుని పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడుగుతారు? మేము మీకు నోటరీ డాక్యుమెంట్లు ఇచ్చి మేము బాండ్ పేపర్ల సాక్షిగా రాష్ట్రంలో రైతుల్ని మోసం చేసినాం, మా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని అడుగుతారా? 10 ఏళ్లలో ఎప్పుడు లేని విధంగా 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండబెట్టినందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని అడగడానికి వస్తారా?
నీటి నిర్వహణలో వైఫల్యం చెందాం, కరెంటు సరిగా ఇవ్వలేకపోయాం, మీ మోటార్లు గాలబెట్టాం, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి రైతుల మీద అదనపు భారం పడ్డందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని అడగడానికి మీరు గ్రామాల్లోకి వస్తారని నేను అడుగుతా ఉన్నా. ఇన్నర్గాదుల్లో 100 రోజులల్లా చేసిందేం లేదు. రేపు పొద్దుగాల ప్రజల దగ్గరికి పోయి ఓట్లు ఏ ముఖం పెట్టుకొని అడుగుతారు అనబట్టే హరీష్ రావు సారు. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే 100 రోజులల్లా 100 మార్కులు కొట్టేసినాం అనబట్టే. చూడాలే మరి ప్రజలు ఎవరికి మద్దతు ఇస్తారో ఏమో ఈ లోక్సభ ఎన్నికలల్లా.